ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఒక బ్యాంక్ 5 లక్షలు మాత్రమే వేయాలని ఇన్సూరెన్స్ కవరేజ్. అంతే. సో అంటే ఒక ఎగ్జాంపుల్ 10 లక్షల వరకు వేస్తే ట్యాక్స్ ఫ్రీ ఏదో ఉంటుంది? ట్యాక్స్ సంబంధం లేదు, అది ఉండదు. ట్యాక్స్ ఆదాయం మీద ట్యాక్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ వస్తే ట్యాక్స్ కడతాం, లేకపోతే లేదు. కానీ ఆ 10 లక్షలు వేయడానికి మీ ఆధారం సోర్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందా కాలేదా, ఓకే, అది ఇంపార్టెంట్. లీగలా ఇల్లీగలా, ఇల్లీగల్ ట్యాక్స్ ట్యాక్స్ ఎట్లాగా తీసుకుంటారు. ప్లస్ ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ ఏ డిపార్ట్మెంట్ అయితే చేస్తారో వాళ్ళకి పంపిస్తున్నట్టు, అయితే దానివల్ల ప్రాబ్లమ్ వస్తుంది ఎక్కువ. ఓకే. ఇప్పుడు 8% వరకు కొన్ని బ్యాంక్స్ వచ్చినాయి కదా సార్, ఐసిఐసిఐ కానీ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాంక్స్, దాన్ని ఎంతవరకు నమ్మచ్చు సార్? అంటే 8% నమ్మకూడదని లేదు, ఎందుకంటే అందరికీ రిజర్వ్ బ్యాంక్ ఆథరైజేషన్ ఉంది. కాకపోతే కొన్ని ఇప్పుడు పెద్ద బ్యాంకులు లక్షల కోట్లలో వేస్తే చిన్న బ్యాంకులు వేల కోట్లు వేస్తుండొచ్చు, కానీ ఆపరేషన్ మాత్రం సేమ్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి. మార్పులే, రూల్స్ అన్నీ సేమ్ ఉంటాయి వాళ్ళకి వీళ్ళకు. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రూల్స్ సేమ్ ఉంటాయి. కాకపోతే అక్కడ గవర్నమెంట్ బ్యాంకులు ఏంటంటే గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో ప్రైవేట్ బ్యాంకులైనా గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ ఉంటే ప్రైవేట్ షేర్ హోల్డింగ్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. రూల్స్ అన్నీ సేమ్ అన్నమాట, అన్ని బ్యాంక్స్ సేమ్ ఉంటాయి రూల్స్. కాకపోతే గవర్నమెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉంటే గవర్నమెంట్ ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ ముద్రా లోన్స్ కానీ లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం కానీ ఆ బ్యాంక్స్కి చెప్తారంట, మీరు కంపల్సరీ ఇన్ని ఇవ్వండి, ఇన్ని లోన్స్ ఇవ్వండి, వీళ్ళకి ఉపయోగపడుతుంది. షేర్ హోల్డర్ కాబట్టి, గవర్నమెంట్ పెద్ద షేర్ హోల్డర్ కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా ఇది చేస్తారనమాట. ప్రైవేట్ బ్యాంకులకు అప్లికేషన్ ఉండదు. అయినా రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తారంటే కంపల్సరీ మీరు తీసుకొని మీకు ఉన్న ఫండ్స్ లోపల మినిమం 20-21% అయితే ఉంది. ప్రయారిటీ లెండింగ్ అంటారు అనమాట. ప్రయారిటీ లెండింగ్ అంటే చిన్న వాళ్ళకి ఇవ్వడం, అంటే తక్కువ లోన్స్ చిన్న వాళ్ళకి ఇవ్వడం, హౌసింగ్ సెక్టర్కి ఇవ్వడం, ఎంఎస్ఎంఈ లోన్స్కి ఇవ్వడం, వీటికి చిన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కంపల్సరీ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిస్తారనమాట. ప్రతి బ్యాంక్ మీరున్న ఫండ్స్లో ఇంత లోన్స్ కంపల్సరీ ఇలా ఉండాలని. కొంతమంది ఏం చేస్తారంటే అంత ఇవ్వరు, ఇవ్వకుండా ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఫైన్ వేస్తారు. 2 కోట్లు 3 కోట్లు ఫైన్ వేస్తే కట్టేస్తారు. మేము ఆ చిన్న బిజినెస్ మేము ఏదలుచుకోలేదు అని చెప్పి ఫైన్ కట్టేస్తాం అనమాట. కానీ రిజర్వ్ బ్యాంక్ ఏమంటుందంటే కంపల్సరీ 22% ప్రయారిటీ లెండింగ్ % కంపల్సరీ మెయింటైన్ చేయాలా అంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఏమైంది, రిజర్వ్ బ్యాంక్ మరీ స్ట్రిక్ట్ చేసింది కాబట్టి ప్రతి బ్యాంక్ కూడా, ప్రైవేట్ బ్యాంక్ కానీ గవర్నమెంట్ బ్యాంక్ కానీ ఏదైనా కానీ మినిమం ఇంత % ప్రయారిటీ లెండింగ్ ఇవ్వాలి కంపల్సరీ. ఓకే. అది హౌసింగ్ సెక్టర్ కావచ్చు, ఎంఎస్ఎం సెక్టర్ కావచ్చు, స్మాల్ పీపుల్ కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, ఇలాంటి వాటి కంపల్సరీ ఇవ్వాలని చెప్పని నిర్దేశించింది కాబట్టి ప్రతి బ్యాంక్ ఇప్పుడు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ మన వ్యూవర్స్కి ఎఫ్డి గురించి అంటే జాగ్రత్త పడాలి అని అంటే మీరు చెప్పే సూచనలు? ఫిక్స్డ్ డిపాజిట్ జాగ్రత్త పడేది లేదు, దాని రిస్కే లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ మనకు ఓన్లీ ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో షేర్స్లో పెడతారు వాళ్ళు, ఎక్కడో మనం షేర్స్లో పెడితే ధర తగ్గితే నష్టపోతామేమో అన్నది లేదు. ఇంట్రా ట్రేడింగ్ అంటే ఏం లేదు. ఆ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మనం చూసుకోవాలి. అయితే కాకపోతే మీరు ఆప్షన్ తీసుకోవాలి, మంత్లీ ఇంట్రెస్ట్ పేమెంటా, క్వార్టర్లీ పేమెంటా, హాఫ్ ఇయర్లీయా, యాన్యువల్. జనరల్గా క్వార్టర్లీ ఉంటుంది బ్యాంక్ ఇంట్రెస్ట్ అని. మంత్లీ ఆప్షన్ ఎవ్రీ 3 months ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ బ్యాంక్ టు బ్యాంక్. మన ఎంచుకున్న స్కీమ్ ఇది ఉంటుంది. కొందరు మంత్లీ ఇప్పుడు నాకు సపోజ్ 10 లక్షలు డిపాజిట్ చేసిన నాకు నెలకింత రావాలనుకుంటే మంత్లీ పెట్టుకోవచ్చు, మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతే మనం రాగేసుకోవచ్చు. మీరు ఇచ్చే సలహా సార్ ఎలా పెట్టుకుంటే సీనియర్ సిటిజన్ ఉన్నారనుకోండి, వాళ్ళు పని చేయలేరు, ఆదాయం ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మంత్లీ రెవెన్యూ ఎక్స్టెంట్ పెట్టుకోండి. ఆల్రెడీ స్కీమ్స్ 15 లక్షలు పెడితే నెలకు 10,000 ఇస్తారు. ఒక మనిషి 15 లక్షలు ఇప్పుడు 30 లక్షలకు కూడా చేస్తుంది. ఓన్లీ సీనియర్ సిటిజన్ 30 లక్షలకు డిపాజిట్ చేస్తే మీకు నెలకు 20,000 వస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు అనుకున్న నెలకు 40,000 వస్తుంది. 60 లక్షలు డిపాజిట్ చేస్తే. దాంతోపాటు కొన్ని కంపెనీ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తుంది దాని మీద. ఆ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు బెనిఫిట్ అట్లా. కాబట్టి మనకు అవసరం ఎప్పుడు ఉంది అనేది. సపోజ్ మీరు 20 సంవత్సరాల వయసు ఉన్నారు, మీకు ఇప్పుడు అవసరం లేదు, 60 సంవత్సరాల తర్వాత వచ్చేది అవసరం ఉంది మీకు, లాంగ్ టర్మ్ గ్రోత్ ఫండ్లో పెట్టుకోండి. అట్లా అనమాట. అంటే మనకు అవసరము, మన వయసు, మనకి ఎర్నింగ్ కెపాసిటీ, దాని మీదకి వెళ్ళి మనం ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీదకి వెళ్ళి మనం అంటే ప్రతి బ్యాంకులో అన్ని స్కీములు ఉన్నాయి, మనం ఏ సెలెక్ట్ చేసుకొని మన ఇష్టం అంట. కానీ వాళ్ళు ఏజెంట్ ఇట్లా చెప్పాడు వాళ్ళు ఇద్దరు మీరే తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎన్ని ఆప్షన్ అన్నీ చూసుకోవాలి. ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకోండి, ఒక డిపాజిటర్ ఫైనాన్షియల్ ప్లాన్ అడ్వైజ్ తీసుకొని, అది బ్యాంక్స్ ఫైనాన్షియల్ ప్లాన్ వేరే ఉంటుంది. డిపాజిట్స్ మీద అడ్వైజ్ చేయడానికి పోస్ట్ ఆఫీస్లో పెట్టాలా, డిపాజిట్లో పెట్టాలా, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా అని అడ్వైజ్ చేయాలి కొందరు ఉంటారు ఫైనాన్షియల్ ప్లానర్స్. అలాంటి వాళ్ళు అడ్వైజ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, రిస్క్ ఉండదు.
మరి ఎందుకంటే రిస్కీ బిజినెస్ కాదు కాబట్టి ఓన్లీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడ్డాం కాబట్టి కరెక్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది, అది సమస్య లేదు ఇప్పుడు. సో పెద్ద ఏజ్ వాళ్ళు అయితేనే లాంగ్ టర్మ్ ఎవ్రీ మంత్లీ మంత్ ఇన్కమ్ తీసుకుంటే బెస్ట్. మంత్లీ ఇన్కమ్ వచ్చేది తీసుకోవాలి. యంగ్ ఏజ్ వాళ్ళు లాంగ్ టర్మ్ Long term. మధ్యలో ఇప్పుడు ఇన్కమ్ తీసుకున్నా కానీ ప్రయోజనం లేదు, తీసుకున్నా కూడా ఖర్చు అయిపోతుంది. అవును. అట్లనే ఉంచండి, గ్రోత్ పెరుగుతూ ఫండ్స్ పోతుంది. అంటారు అనమాట. అవును. ఆ గ్రోత్ మల్టిప్లై దానికి ఏమైనా ప్లస్ ఉంటుందా సార్ అట్లా? అప్లై చేస్తారు, ఎవ్రీ ఇయర్ ప్లస్ చేస్తారు. ప్లస్ సపోజ్ ఇప్పుడు 25,000 పెట్టాను అనుకోండి, నెక్స్ట్ ఇయర్కు 28,000 అవుతుంది. ఓకే. ఇంకో 2 years తర్వాత 28,000 32 అవుతుంది. 3,000 4,000 పెరుగుతారు. ఓకే. ఇట్లా ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ స్కీమ్, వాళ్ళ పద్ధతి, దాని మీకు వెళ్ళి ఇది ఉంటుంది. ఇంకోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఫ్లెక్సిబుల్ ఆ ఫిక్స్డ్ అంటారు. ఓకే. ఇంతకుముందు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుండే కంపల్సరీ, అవును. అంటే ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఎట్లున్నా ఇవ్వాలని చెప్పాను. అవును. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అన్ని బ్యాంకులన్నీ చాలా ఫ్లెక్సిబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తాం. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ప్రస్తుతం ఏ రేట్ ఉంటే ఆ రేట్ వస్తుంది. అదే అంటే రిజర్వ్ బ్యాంక్ ఏ రేట్ ప్రిస్క్రైబ్ ఇస్తే దాని మీద వీళ్ళు డిసైడ్ చేస్తారు, అదే రేట్ ఇస్తారు అనమాట. ఓకే. కాబట్టి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. అదే ఉన్నా కానీ పాత ఉండొచ్చు కానీ కొత్త వాటికి అది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. 99% ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫ్లెక్సిబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడుస్తుంది ఇప్పుడు అన్ని బ్యాంక్స్లలో కూడా. ఓకే. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేసిన 5%, 6% కూడా ఇచ్చింది. ఇప్పుడు 7, 8, 7.5 దాకా వెళ్ళి పెద్ద బ్యాంకులు, ఈ మీరన్న చిన్న బ్యాంకులు అయితే 8% కూడా ఇస్తున్నారు. అవునండి సార్. అదే సీనియర్ సిటిజన్కు 8.5 కూడా ఇస్తున్నారు. కొందరు 9.5, మొన్న ఒకరు ఫోన్ చేసి 9.25 కూడా ఇస్తాం సార్ అని చెప్పారు. మేము గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెడతాం, దేంట్లో పెట్టామని చెప్పారు. అంటే ఇట్లా ఉందన్నమాట మార్కెట్లో. ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ మాక్సిమం ఒకటి ఏంటంటే మన రిస్క్ అర్థం కూడా 5 లక్షల లోపల ఒక దాంట్లో పెట్టండి, ఇంకో బ్యాంక్ ఇంకో 5 లక్షలు, ఇంకో బ్యాంక్ ఇంకో 5 లక్షలు పెట్టుకోండి. మరీ ఇంకెక్కువ అనిపిస్తే మీరు పోస్ట్ ఆఫీస్లో కొని పెట్టుకోండి, పోస్ట్ ఆఫీస్, అవును, మ్యూచువల్ ఫండ్స్ కొని పెట్టుకోండి, డెట్ ఫండ్స్లో కొని పెట్టుకోండి, బాండ్స్లో కొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంచుమించు ఒక 50 బ్యాంకులలో అన్ని ఎల్ఐసిలో కూడా పెట్టుకోవచ్చు. ఎల్ఐసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిక్ అన్ని బాండ్స్ వస్తున్నాయి కదా, రూరల్ ఎలక్ట్రిసిటీ బాండ్స్ అని, లేకపోతే రైల్వే బాండ్స్ అని, ఈవెన్ ఇన్ఫ్రా బాండ్స్ అని, రియల్ ఎస్టేట్ బాండ్స్ అని, ఇవన్నీ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇవన్నీ వస్తాయి అనమాట. దాంట్లో పెట్టుకోవచ్చు. అవి కూడా అవకాశాలు, అవి కూడా. ఇంకా ఇట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఇట్లా లింక్. ఓకే. బ్యాంకుల కంటే ఎక్కువ ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఫండ్స్ తీసుకొని డైరెక్ట్ ప్రాజెక్ట్కి ఇస్తారనమాట. అంటే వాళ్ళకు మార్జిన్ ఎక్కువ గ్యాప్ అవసరం లేదు వాళ్ళకు. ఓకే. 1% గ్యాప్ ఉంటే సరిపోద్ది వాళ్ళకు. అంటే వాళ్ళకి అంటే ఇన్వెస్టర్కి ఇవ్వడానికి, డబ్బు డిపాజిట్ చేసిన అతనికి ఇవ్వడానికి, లోన్ ఇవ్వడానికి 1% గ్యాప్ ఇన్వెస్టర్ కాస్ట్ వీళ్ళు ఎక్కువ ఖర్చు ఉండదు. అయితే ఏమవుతుంది, బ్యాంక్ నుంచి అయితే బ్యాంక్ వాళ్ళ మేనేజ్మెంట్ చూడాలి, ప్లస్ వీళ్ళకి ఇచ్చే చూడాలి. అట్లా కాకుండా డైరెక్ట్ చేసేసరికల్లా తగ్గిందనమాట. దానివల్ల వాళ్ళు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వగలుగుతున్నారు. డెడికేటెడ్ ఫండ్స్, డెడికేటెడ్ ఫండ్స్. అది.